ఆ ఆటో వచ్చింది. అందులోకేనే 5 అక్కలు దిగిండ్రు. గేటు తెరిచేటందుకు మస్తు తిప్పలు పడ్డారు. తొవ్వ వంటి ఎవరన్నా వస్తున్నారేమో అని 2 అక్కలు నడుమ నడుమ కావలి కూడా కాసిండ్రు. ఒక్కలో 2 లోపలికి జోరినట్టే ఉన్నారు. అంత దేవులాడి ఉత్తి చేతులతోటి బయటకు వచ్చినట్టున్నారు. అరే ఎంత పనైంది! బాహుబలి సినిమా రేంజ్ లో ప్లాన్ తీసుకొని 5 కలిసి ఆటోలొచ్చి అద్దాల ఇంట్లో చూస్తే అంత ఉత్త కథే అయ్యింది. లేచినాక ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకున్నారో ఏమో గిట్టుబాటు కాలేదు పాపం. ఆటో కిరాయి కూడా దండగా అయింది. చూస్తంటే బిగినర్స్ ఉన్నట్టున్నారు. కామన్ గా బిగినర్స్ చేసే మిస్టేకే చేసిండ్రు. లేకుంటే పాలు కూడా వంగి అని ఇంట్లో ఏముంటదోల్లా ఇలా అంగలేనితనం కాకపోతే. అదే ఇంట్లో సున్నం గొట్టపోయినా దినాము 1000 రూపాయల కూలన్న దొరుకు కదా. ఆయన మహిళలై ఉండి గిదేం పనో ఈల పని పాడువాడా. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఏరియా పరిధిలో జరిగింది గిది. చలికాలాన్ని కూడా లెక్క చేయకుండా కడమ మహిళలంతా నెత్తిమిదికెళ్లి తానాలు చేసి దేవునికి దీపాలు పెడతాంటాయి. ఇగో ఈ లేడీ కిలాడీలు మాత్రం చీకటితోనే లేచి సెటర్లు దొడుక్కొనొచ్చి మరీ గిట్లా షికారులు చేస్తున్నారు. ఏమనుడొల్లా ఈలనిగా గట్టిగేమన్నా అందామంటే మహిళలైపోయిన్రు. ఇగీ చోరీ మన్నుల చోరీ కతిట్లుంటే ఇగో ఈ సోంబేరి సన్యాసిగాని చూడుండ్రి. దావఖాన్లో అడ్మిట్ అయి ఉన్న పేషెంట్ రూపంలో వచ్చి బ్యాగ్ ఎత్తుకొని పోయిండట. 15,000 క్యాషు. మరి పిన్ నెంబర్ ఎట్లా తెలిసిందో గాని బ్యాగులున్న ఏటీఎం గీకి ఇంకో 25,000, మొత్తం 40,000 గాయబ్ చేసిండట. పేషెంట్ ఉసురు దాకి పోతావురా వారి. లేకుంటేందోల్లా వీనితోని దేశానికి ఏం ఉపయోగమో మీరే చెప్పుండ్రోల్లా. మేడ్చల్ జిల్లా మేడిపల్లి P&T కాలనీలున్న ఓ హాస్పిటల్ కాడన అటాక్ ఇది. పేషెంట్ నుంచి ఫిర్యాదు తీసుకొని సీసీ కెమెరాలు రికార్డుల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారట. గాని మరి దావకానోళ్ళు ఏం చేస్తున్నట్లు? మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలా వరుస దొంగతనాలు జరుగుతాంటే పోలీసుల గస్తీ ఏమైనట్టు అని మేం అడుగుడు కాదు, లోకల్ పబ్లిక్ నిలదీసి అడుగుతున్నారు. మరి ఇగనన్నా పోలీస్ సార్లు ప్రజల భద్రత మీద జరంత శ్రద్ధ పెట్టాలని మా జోర్దార్ వార్తల తరపున కూడా కోరుకుంటున్నాం.